ఏదో పీకడానికి ఇండియా వస్తున్నావంట. చావంటే అంత ఇష్టమా? ఏం పీకుతావో అక్కడికి వచ్చాక తెలుస్తుంది. నా కొడుకు చేసే ఘోరాలు బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నువ్వు ప్రాణాలతో బయటపడితేగా బయట ప్రపంచానికి తెలిసేది. నువ్వు వచ్చేయి, అప్పటి వరకు ఇది గుర్తుగా ఉంచుకో అని అద్విక్కి ముద్దు ఇచ్చి అద్విక్ పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. రాధ మాట్లాడతాడు. క్షమించండి తాతయ్య, నా చెల్లెలు ఒకరిని ఇష్టపడుతుంది. మా అమ్మా నాన్నకు కూడా ఆ అబ్బాయి నచ్చాడు అని అంటాడు రాధ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది కొడుకు వైపు. ఇంత చిన్న విషయానికే అలా తల్లడిల్లిపోతున్నావు కదా అమ్మ. నువ్వు ఎలా అయితే నవమాసాలు కడుపులో మోసి కన్నావో నా భార్య కూడా అలాగే కని ఉంటుందిగా. 25 ఏళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న నా కొడుకును ఎగరేసుకుని పోయినప్పుడు వాడి తల్లి ఏమైపోతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతారు రామనాథం గారు. అప్పుడు పెళ్లి సమయంలో నా కొడుకు నువ్వు ఎగరేసుకుపోయి మమ్మల్ని అవమానించావు. ఇప్పుడు నీ కొడుకు నలుగురిలో నన్ను అవమానించాడు అది అని రాధా మాట్లాడేలోపు దమయంతి గారు ఏం మాట్లాడకు అని కళ్ళతోనే చెప్తుంది. అందరితో మంచిగా ఉండి ఇక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని చూస్తుంటే కంపరంగా ఉంది. నా భార్య కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించవలసి వచ్చింది. లేకుంటే నా ప్రాణం పోయే వరకు మిమ్మల్ని ఈ ఇంట గడప దాటినిచ్చేవాడిని కాదు. కేవలం 10 రోజుల తర్వాత ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. జీవితంలో మీ ముఖాలు నాకు చూపించకండి. హాయ్ అండి, హలో, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నేను నిన్న పోస్ట్ చేశాను కదండి. అదే 20 సంవత్సరాల తర్వాత కలిసిన 2 కుటుంబాల కథ గురించి చెప్తున్నాను కదా. ఆ 2 కుటుంబాలకి సంబంధించిన ఈ బావామరదల స్టోరీ ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను, వింటారా? అయితే ఒక లైక్ చేసేయండి. స్టోరీ స్టార్ట్ చేద్దాం. మరి నాకు ఇంకేం పని లేదనుకున్నావా? కుక్క పేరు చెప్పి నువ్వు మెక్కుతుంటే ఆ ఘోరాన్ని చూడలేక తీసుకొచ్చావుగా. నీ పని అయిపోయిందిగా. ఇంకెందుకు ఇక్కడున్నావు? దొబ్బేయ్. ఛీ, నీతో మాట్లాడటం కన్నా వెళ్ళిపోవటం బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాధ. నేను వచ్చిన కారణం ఏంటంటే నా మనవరాలు బారసాలు ఉంది రేపు. మీరందరూ తప్పకుండా రండి. నా భార్య ఉంటే తనే వచ్చి పిలిచేది. నా పిల్లలు ఈ కార్యక్రమం మీద చాలా బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు అని అంటారు చక్రవర్తి గారు. ఎవరు పిలిస్తే ఏమైందన్నయ్య? అయినా మనలో మనకి పట్టింపులేంటి? కుటుంబ సమేతంగా అందరము తప్పకుండా వస్తాం, ఇంట్లో పనులన్నీ చేస్తాం, సరేనా అన్నయ్య అని అంటుంది సీతామహాలక్ష్మి గారు. మంచిదమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నారుగా అందరూ? రేపు చక్రవర్తి ఇంట్లో కార్యక్రమానికి అందరూ వెళ్ళాలి. ఆ జీన్స్లు టీషర్ట్స్ పక్కన పడేసి మన సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు వేసుకుంటే మంచిది అని అంటారు రామనాథం గారు. మనవలను మనవరాలను దృష్టిలో పెట్టుకొని. అన్నయ్య, మన దగ్గర ట్రెడిషనల్ లేవు కదరా అని రాధా చెవిలో గుసగుసలాడుతుంది అద్విక ఏమంటుందో అర్థమయ్యి, డ్రెస్ లేకుంటే ఇప్పుడే సిటీకి వెళ్ళి తీసుకోండి. రే అద్విక్, ఆ బాధ్యత నీదే. ఎవరికి ఏం తక్కువ కాకుండా ఏది కావాలంటే అది కొనివ్వు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతారు. అలాగే తాతయ్య అంటాడు అద్విక్. రే పిల్లలు, మా అందరికీ అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని అంటారు సీతామహాలక్ష్మి గారు. పిల్లలు, మీకు ముందుగానే చెప్తున్నా, రాధా అద్విక ముఖ్యంగా మీ ఇద్దరికీ చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మా చేతుల మీద నుంచి ఏమీ పెట్టలేదు. మీకు కావలసినవి అన్నీ తీసుకోండి. అద్విక, మీ నానమ్మ కానుగ్గా జ్యువెలరీ కూడా తీసుకోవాలి. అద్విక్, నువ్వు దగ్గరుండి అద్వికకి కొనివ్వు. అలాగే నానమ్మ అని అంటాడు. మేము ఇప్పుడే బయలుదేరుతామమ్మా, మళ్ళీ లేట్ అవుతుంది అని అంటుంది కృష్ణ. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చేటప్పుడు చక్రీ మనవరాలకి చైన్ బట్టలు తీసుకొని రండి, మర్చిపోకండి అని అంటాడు కృష్ణ నాన్నగారు. అలాగే అని చెప్పి అందరూ కారు దగ్గరికి వెళ్తారు. రాధా అని పిలుస్తాడు అద్విక్. చెప్పు అద్విక్, నేను కార్ డ్రైవ్ చేసే మూడ్లో లేను. నీకు ఇబ్బందిగా లేకుంటే ఇబ్బంది ఏముంటుంది అద్విక్? నేనే డ్రైవ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. డ్రైవింగ్ సీట్లో రాధా కూర్చోగానే కృష్ణ రాధ పక్కన సీట్లో కూర్చుంటుంది. నువ్వేంటి ఇక్కడ? వెనక కూర్చోవచ్చు కదా. ఇక్కడ కూర్చుంటే నా అందాన్ని చూసి పడిపోతావని భయమా? చాలా సెగలున్నాయి నీ దగ్గర, నీకు అంత సీన్ ఉందనుకుంటున్నావా? డౌటా? నీతో మాట్లాడటం కన్నా నోరు మూసుకోవడం ఉండటం మేలు. ముందు ఆ పంచే. ఛీ, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెనక సీట్లో అద్విక్ ఇద్దరూ కూర్చుంటారు. మెలోడీ సాంగ్స్ వింటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రాధ. అద్విక్ను చూస్తూ ఉంటుంది. అద్విక్కి తను చూస్తుంది అని తెలిసినా తెలియనట్టు ఉంటాడు. కార్ మిర్రర్లో నుంచి అంతా గమనిస్తూ ఉంటాడు రాధ. హైదరాబాద్లో పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి కార్ ఆగుతుంది. రాధ పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసి
డ్రెస్సెస్ కొనటానికి వెళ్తారు. రాధ, అద్విక్ కలిసి ఇద్దరికీ ఒకేలా ఉండే పట్టుపంచ షర్ట్ తీసుకుంటారు. కృష్ణ, మీ షాపింగ్ ఇంకా అయిపోలేదా అని అడుగుతాడు అద్విక్. ఇంకా అయిపోలేదన్నయ్య, ఇక్కడ నుంచి డైరెక్ట్గా బార్సర్కి వస్తారా అని రాధ అంటాడు. అంత వెటకారం అవసరం లేదు, మీకే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. మాకు ఎన్ని ఉంటాయో మీకేం తెలుసు. కలర్ బాగుంటే డిజైన్ బాగుండదు, డిజైన్ బాగుంటే కలర్ బాగుండదు, రెండు బాగుంటే ఫ్యాబ్రిక్ బాగుండదు. సరే, నేను ఏమైనా హెల్ప్ చేయనా? తప్పకుండా. అద్విక్, నీకు ఆడపిల్ల డ్రెస్ సెలెక్ట్ చేయడం కూడా తెలుసా అని అడుగుతాడు రాధ. మా అమ్మ పిన్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళేవారు. వాళ్ళని చూసి చూసి నాకు అలా కొంచెం తెలిసింది. ఓహో, నీ వైఫ్కి సెలెక్ట్ చేసే సమయం తగ్గించేసావన్నమాట. అవును అని చెప్పి నవ్వుతాడు అద్విక్. అద్విక్ని శారీస్ దగ్గరికి వెళ్ళి పర్పుల్ విత్ ఎల్లో బార్డర్లో ఉన్న పట్టు శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని కృష్ణ చేతిలో పెడతాడు. వావ్, చాలా బాగుందన్నయ్య, ఇంత త్వరగా సెలెక్ట్ చేశావు, బాగుంది. అద్విక్ నవ్వుతాడు. నీ సెలక్షన్ చాలా బాగుంది అద్విక్. అదే చేత్తో అద్విక కూడా ఒక శారీ తీయి, నాకు దానికి శారీ సెలెక్ట్ చేయడం తెలీదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు రాధా చెప్పడంతో అద్విక కూడా శారీ కోసం వెళ్ళి కొన్ని నిమిషాల్లో మెరూన్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ని తీసుకొని రాధా చేతికి ఇస్తూ, ఇది బాగుంటుంది అని తీసుకున్నాను, మీ చెల్లికి నచ్చిందేమో అడుగు రాధా, నచ్చుకుంటే వేరే శారీ చూద్దాం, నీకు నచ్చిందా అన్నట్లు అద్విక వైపు చూస్తాడు రాధ. నచ్చింది అన్నట్లు కళ్ళతో చెప్తుంది. నా చెల్లికి కూడా నచ్చింది అని చెప్పి 2 శారీస్ ప్యాక్ చేస్తాడు రాధ. ఆకలిగా ఉందన్నయ్య, ఎంసీడీకి వెళ్దామా అని అడుగుతుంది కృష్ణ. వాళ్ళకు కూడా ఆకలి అవ్వడంతో సరే అని చెప్పి వెళ్తారు. మీరు ఆర్డర్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు అద్విక్. కాసేపు తర్వాత అద్విక్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. అందరూ తిన్నాక ఇంటికి స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి నైట్ అవుతుంది. కృష్ణ ఇల్లు రావడంతో దిగి లోపలికి వెళ్ళిపోతుంది. లగేజ్ తీసుకొని రండి అని ఆర్డర్ వేసి అద్విక లగేజ్ తీసుకుంటే రాధా కార్ పార్క్ చేయడానికి వెళ్తాడు. అద్విక చేతికి ఒక పేపర్ బ్యాగ్ ఇస్తూ, అమ్మమ్మ నీకు జ్యువెలరీ తీసుకోమంది, ఇదిగో అని అద్విక చేతికి ఇస్తాడు, తన ఫేస్ను కూడా చూడకుండా. నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? నేను మాట్లాడినా సరిగ్గా మాట్లాడరు, నాతో మాట్లాడొచ్చు కదా, మీరంటే నాకు అని తన లవ్ గురించి చెప్పేలోపు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతాడు అద్విక్. ఒక మనిషి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు అని అనుకుంటుంది అద్విక. ఏంట్రా వెళ్లకుండా ఇక్కడే నిలబడ్డావు అని అడుగుతాడు రాధ. నీకోసం వెయిట్ చేస్తున్నారా? సరే పద వెళ్దాం అని లోపలికి వెళ్తారు. ఎదురుగా నానమ్మ వస్తూ, మీకు కావలసినవన్నీ తీసుకున్నారు కదా అని అడుగుతారు. అన్నీ తీసుకున్నాం నానమ్మ అని అంటారు ఇద్దరు. సరే, మీరు వెళ్ళి పడుకోండి, రేపు ఉదయం 9 చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ టైంకి రెడీ అయి ఉండాలి, సరేనా? అలాగే నానమ్మ అని చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి దమయంతి గారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తిన్నారా రాధా? తిన్నామమ్మా. ఇంత టైం అవుతున్నా మా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు నిద్రపోకుండా? మీరు లేకుండా ఎలారా? ఇలా వెయిట్ చేసి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు. సరే, ఇక వచ్చాక ప్రశాంతంగా పడుకో. రే రాధా, నాన్న కాల్ చేశారా? తడబడుతూ చేశారమ్మా, బాగున్నారంట, నిన్ను చెల్లిని అడగమని చెప్పారు, తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము అంటే చాలా ఆనందపడ్డారమ్మా. అవునా, మరి నాకు కాల్ చేయమని చెప్పొచ్చు కదా రాధా, మాట్లాడి చాలా రోజులైంది. ఫస్ట్ నీకే చేశారంటమ్మా, నీకు కాల్ కలవలేదని నాకు చేశారు. అయ్యో అవునా, ఈ పల్లెటూరులో నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటారా? మళ్ళీ ఎప్పుడు చేస్తా అన్నారా? వీలుంటే కుదిరినప్పుడు చేస్తా అన్నారమ్మా. పడుకో, ఇక లేట్ అవుతుంది. సరేలే. అందరూ నిద్రపోయి తెల్లవారుజామున కోడికూతతో నిద్రలేస్తారు. ఉదయం 8:50 అందరూ రెడీ అయ్యి బయటికి వస్తారు. కృష్ణ, చాలా అందంగా ఉన్నారా అని చేతితో మెటికలు విరుస్తూ దిష్టి తీస్తుంది సీతామహాలక్ష్మి గారు. అవునామమ్మ, అంత అందంగా ఉన్నానా? దేవతలా ఉన్నావురా, అమ్మోర్తెల్లా ఉంది కదా నానమ్మ అంటాడు రాధ. అమ్మమ్మ, నీ మనవడు చూడు ఎలా అంటున్నాడో. ఆపురా రాధా, పాపం, దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? దేవకనిలా ఉన్నావు తల్లి, వాడి మాటలు పట్టించుకోకు. అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఎవరు చెప్పుకున్నా ఏం చేసేది లేదులే. కానీ ముందు కారు ఎక్కువ, లేట్ అవుతుంది. డ్రైవింగ్ సీట్లో రాధ, తన పక్కన కృష్ణ, బ్యాక్ సీట్లో రాధా, నానమ్మ, తాతయ్య కూర్చుంటారు. రాధ
అమ్మ దమయంతిని తమతో పాటు కూర్చోబెట్టుకుంటుంది సీతామహాలక్ష్మి గారు. ఇంకో కారులో కృష్ణ అమ్మా నాన్న ఫ్రంట్ సీట్లో, అద్విక అమ్మా నాన్న బ్యాక్ సైడ్ కూర్చుంటారు. అద్వికాని కారులో నుంచి పిలుస్తారు దమయంతి గారు. హా వస్తున్నా అమ్మా అని కొప్పులో పూలు పెట్టుకుంటూ వస్తుంది అద్విక. మెరూన్ శారీలో అద్విక్ సెట్ చేసిన జ్యువెలరీ పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే అందరూ తన వైపే చూస్తూ ఉంటారు. 2 కార్స్ ఫుల్ అయిపోయారా, వెనక అద్విక్ ఉన్నాడు, తనతో పాటు రా అని అంటాడు రాధ. కావాలనే వాళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించాలనే ఉద్దేశంతో. అలాగే అన్నయ్య అని చెప్పి సంతోషంగా వెళుతుంది అద్విక. తన సంతోషాన్ని చూసి రాధ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. డ్రైవింగ్ సీట్లో అద్విక్ ఉంటాడు. తన వైపే నడుచుకుంటూ వస్తున్న అద్వికను చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు అద్విక్. తను వచ్చి సీట్లో కూర్చున్న రెప్ప వాల్చకుండా అద్విక్ వైపే చూస్తూ ఉంటాడు. అద్విక కూడా ఏం మాట్లాడకుండా తన వైపే చూస్తూ ఉంటుంది. ముందు 2 కార్లు స్టార్ట్ అయినా కూడా అద్విక్ ఉండే కారు స్టార్ట్ అవ్వకపోవడంతో ఫ్రంట్లో ఉన్న కార్ హారన్ కొట్టేసరికి ఈ లోకల్లోకి వస్తాడు అద్విక్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అద్విక. తన వైపే అద్విక్ అలా కన్నార్పకుండా చూసేసరికి. ఎలా ఉన్నాను అద్విక్ గారు, బాగున్నారు అని తన వైపు చూడకుండా అంటాడు అద్విక్. ఇంతసేపు కళ్ళార్పకుండా చూసి ఇప్పుడు ముఖం కూడా చూడకుండా చెప్తున్నారు, వీటితో వేగడం నాకు కష్టమే అని అనుకుంటుంది అద్విక. ఒకే ఊరు అవడంతో 10 నిమిషాల్లోనే చక్రి ఇంటికి చేరుకుంటారు. చక్రి ఇల్లు సందడిగా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. చక్రి ఫ్యామిలీ వాళ్ళ అందరినీ రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకుని వెళ్తారు. అందరూ లోపలికి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తుంటే కృష్ణ ఎవరికీ కనపడకుండా ఒక బ్యాగ్తో నక్కి నక్కి వెళ్ళడం రాధా గమనించి తనకి తెలియకుండా తనని ఫాలో అవుతాడు. కొంచెం దూరం వెళ్ళి ఊరు బయట ఒక గుడిసెలోనికి వెళ్తుంది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఇది, అది ఎవరికి తెలియకుండా ఏదో ఉంది తన మనసులో అనుకుని ఆ గుడిసెలో తలుపు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. షాక్ అవుతాడు రాధ. డీసీపీ ఆఫీస్లో కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటారు. సార్, అభిరామ్ గారి కాల్ రికార్డ్స్ వచ్చాయి. అభిరామ్ గారు అంటే తెలుసు కదా, రాధా వాళ్ళ నాన్నగారు. అవునా? అవును సార్, ఆ రికార్డ్స్లో అనుమానం ఉన్నాయన్నీ నేను సేవ్ చేశాను సార్. త్వరగా ప్లే చేయి. కానిస్టేబుల్ సేవ్ చేసిన కాల్ రికార్డ్స్ని ప్లే చేస్తాడు. హలో హలో, ఎవరు? అభిరామేనా? అవును, ఎవరు మాట్లాడుతున్నారు? నీకు అనవసరమైన వాటిలో ఎందుకు దూరుతున్నావు? నీ పని నువ్వు చూసుకో. ఎవరా నువ్వు? ఎవరైతే నీకెందుకు బే? మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి మా సార్ జోలికి వస్తే నీ చివరి చూపు కూడా మీ ఇంట్లో వాళ్ళు నోచుకోకుండా చేస్తాను, జాగ్రత్త. హలో హలో హలో, ఇంకో కాల్ రికార్డ్. హలో, ఏంట్రా బతకాలం లేదా? దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి, చూసుకుందాం. చేతకాని వాళ్ళ ఈ బెదిరింపులు ఏంటి? ఎవరు చేతకని వారో తెలుస్తుంది. మా జోలికి మా సార్ జోలికి రావద్దు అని చిలక్క చెప్పినట్టు చెప్పా. అయినా వినటం లేదు కదా. ఏదో పీకడానికి ఇండియా వస్తున్నావంట. చావంటే అంత ఇష్టమా? ఏం పీకుతావో అక్కడికి వచ్చాక తెలుస్తుంది. నా కొడుకు చేసే ఘోరాలు బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నువ్వు ప్రాణాలతో బయటపడితేగా బయట ప్రపంచానికి తెలిసేది, అది చూద్దాం. కానిస్టేబుల్ ఆ 2 కాల్ రికార్డ్స్ సార్ అనుమానించేలాగే ఉన్నాయి, అందుకే వీటిని నేను సేవ్ చేశాను. ఆ 2 కాల్స్ ఇక్కడి నుంచి వచ్చాయో ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో చెక్ చేశారా? కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నెంబర్స్కి వాడిన ప్రూఫ్స్ అన్నీ ఫేక్ ఐడితో ఉన్నాయి సార్. రికార్డ్స్ని బట్టి అభిరామ్ ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లు ఉన్నాడు. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో ఇంకా ట్రై చేయండి అని చెప్తాడు డీసీపీ. అలాగే సార్. అమ్మా కృష్ణవేణి, బాగున్నావా బంగారు తల్లి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అంకుల్? నీ దయ వల్ల అందరం బాగున్నాం తల్లి. నాదే ఉంది అంకుల్. ఆంటీ, సత్య, సాయి ఎక్కడున్నారు? అదిగో తనే వస్తుంది మాటల్లోనే అని అంటాడు రాఘవ. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నా తల్లి. ఇంతలో సత్య, సాయి ఇద్దరూ వచ్చి పలకరిస్తారు. జాబ్ ఏమైంది మీ ఇద్దరిది? ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ పాస్ అయ్యాము, కానీ జాబ్ మాత్రం రావడం లేదు, ఎందుకో అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు ఇద్దరు. మీ టాలెంట్ నాకు తెలుసు. ఇంత టాలెంట్ ఉండి మీకు జాబ్ రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మీరు బాధపడకండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అంతా ఆ దేవుని దయ. ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని పరీక్షిస్తాడో అని అంటాడు రాఘవ.
కాసేపు వాళ్ళతో గడిపి డబ్బులు ఉండే కవర్ ఒకటి, కొత్త బట్టలు ఉండే కవర్ ఒకటి ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి అని అంటారు రాఘవ భార్య జానకి గారు. మీకు మా వాళ్ళనే కదా ఆంటీ ఇన్ని రోజుల నుంచి ఈ కష్టాలు అనుభవిస్తుంది. మీకు ఎంత చేసినా తక్కువే. అయ్యో అలా అనకమ్మా. మా మామయ్యకి సహాయం చేయటం వల్లే కదా అంకుల్ మీరు ఈ పరిస్థితికి వచ్చింది. మావయ్యనా అంటే మా నాన్న కాక ఇంకో మావయ్య ఉన్నారా అని అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలు వింటూ రాధ. వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. వాడి కోసం నా ప్రాణాలన్నీ ఇచ్చేస్తా. వాడు నా కోసం ఎన్నో చేశాడు. నా ప్రాణమైన నా జానకిని నా భార్యగా చేశాడు. అన్నీ చేసిన వాడి కోసం ఆ మాత్రం చేయలేనా? ఇంత గొప్ప స్నేహితుడిని పొందిన అంత అదృష్టవంతుడు ఎవరో అని అనుకుంటాడు రాధ. మీకోసం ఒక్కసారైనా రాని మీ స్నేహితుడంటే ఎందుకు అంత ప్రేమ అంకుల్ మీకు? నా స్నేహితుడు కదమ్మా. ఒకటి చెప్పాలి మీకు, మీ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చారు అంకుల్. ఏంటి? నా రామ్ వచ్చాడా? రామ్ నా అంటే మా నాన్న అని అనుకుంటాడు రాధ వాళ్ళ మాటలు వింటూ. మీ రామ్ రాలేదు కానీ భార్య పిల్లలు వచ్చారు అంకుల్. మావయ్య పని మీద బయట దేశం వెళ్ళారంట. వచ్చాక మిమ్మల్ని తప్పకుండా కలుస్తారు. ఓకే అంకుల్, నేను వచ్చి చాలాసేపు అయింది. నా కోసం వెతుకుతూ ఉంటారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తా. జాగ్రత్త మీరు అని చెప్పి బయటికి వెళ్తుంది కృష్ణ. తనకు కనిపించకుండా దాక్కుంటాడు రాధ. గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ చక్రి ఇంటికి. వాళ్ళెవరు అని తెలుసుకోవటానికి వాళ్ళ ఇంటిపై వెళ్తాడు రాధ. అద్విక్ గారు అని పిలుస్తుంది అద్విక. అద్విక్ గారు ఏంటమ్మా, వాడు నీకు బావ అవుతాడు, బావ అని పిలువు అంటుంది అద్విక నానమ్మ. అలాగే నానమ్మ, మీ హెల్ప్ కావాలి. ఒక వస్తువు అందుకోవాలని నాకు అందటం లేదు. అందరూ బిజీగా ఉన్నారు, అందుకే మిమ్మల్ని పిలిచా అని రిక్వెస్ట్గా చెప్తుంది అద్విక. అవునా తల్లి? అద్విక్ వెళ్ళి నీ మరదలకు సహాయం చేయి అని అంటారు అద్విక వాళ్ళ నానమ్మ. నానమ్మ చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా తనతో వెళ్తాడు అద్విక్ రూమ్లోకి వెళ్ళిన మరుక్షణం అద్విక రూమ్కి గడియ వేస్తుంది. ఏం చేస్తున్నావు? కళ్ళు ఉన్నాయిగా, చూసావుగా, ఏం చేసినావు మళ్ళీ అడుగుతున్నావా? అంత చాదస్తావా నీకు? కోపంతో నాకు కనిపించింది, అదే ఎందుకు అలా చేశావని అడుగుతున్నా. నీతో మనసేపి మాట్లాడుకుందా అంటే నువ్వు ఛాన్స్ ఇవ్వటలేదుగా, అందుకే నేనే తీసుకున్నా ఆ ఛాన్స్. నాతో మాట్లాడడానికి మనమిద్దరి మధ్య ఏం మాటలున్నాయి? నువ్వు ఛాన్స్ ఇస్తే ఉండేవి చాలా, నువ్వు ఇవ్వలేదు కదా. అదంతా ఎందుకు, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? మెల్లగా అద్విక్ దగ్గరికి వచ్చి ఇంచు గ్యాప్లో ఆగుతుంది. ఒకరి ఊపిరి ఒకరు తగులుతూ ఉంటుంది. బయటికి ధైర్యంగా ఉన్న అద్విక గుండె 100 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది భయంతో. కానీ అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అది అద్విక్ లైఫ్లో తొలిసారిగా ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా చూడటం, ఇంత దగ్గరికి ఆ అమ్మాయి రావటం. అద్విక్ గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటూ ఉంటుంది. కొంచెం దూరం జరిగి మాట్లాడు. అద్విక్ అలా అనేసరికి ఉండే ఆ ఇంచి గ్యాప్ కూడా లేకుండా అద్విక్ దగ్గరికి వచ్చి, ఐ లవ్ యూ అద్విక్, మీరంటే నాకు ప్రాణం. ఎంతలా అంటే నువ్వు కనిపించకపోతే నా గుండె కొట్టుకోవటం ఆగిపోతుందేమో అనేంతగా. నువ్వు అనుకోవచ్చు నా గురించి ఏమీ తెలియదు కదా, నీకు అంత ప్రేమ ఎలా పుట్టిందో అనుకోవచ్చు మీ మీద. ఏమో నాకు తెలీదు, కానీ నిన్ను చూసిన మొదటిసారి నువ్వే నా సర్వస్వం అనిపించింది. నువ్వు లేకుండా నేను బతకలేనేమో అనిపించింది. నువ్వు ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని తెలిసినా క్షణం నా గుండె ఆగిపోతుందేమో అని ఒక్క నిమిషం భయం వేసింది. మరుక్షణం ఆ అమ్మాయిని చంపైనా నేను దక్కించుకోవాలి అనిపించింది. ఇదే రాక్షస ప్రేమ అని నువ్వు అనుకోవచ్చు. ఏమో నా మనసు నాకే తెలియకుండా అలా చేసింది నన్ను. నువ్వు ఒప్పుకుంటే నీకు తాళి కట్టే ఛాన్స్ ఇస్తాను, లేకుంటే నేను నీకు తాళి కట్టేస్తా. ఇందులో మార్పేమీ ఉండదు. అవునా? అయితే మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అవును. మీకు ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కదా, ఇప్పుడేమో ఇలా అభిప్రాయాన్ని మార్చుకున్నావు. ముందైతే నమ్మకం నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద. అవును, నాకు నమ్మకం లేదని నీకెలా తెలుసు? ఈ మాట పదే పదే ఒక పిచ్చోడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నీ వెంట తిరుగుతూ ఉన్నాడే, వాడే వీడు. అంటే నీ ముందు ఉన్నవాడే. రాధా రాఘవ ఇంటి వైపు వెళుతూ ఉండగా దమయంతి గారు కాల్ చేస్తారు. రే రాధా, ఎక్కడున్నావు? కార్యక్రమం స్టార్ట్ అవుతుందిరా.
హా, దాము, ఇక్కడ కొంచెం బయట ఉన్నా, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. చా, ఇప్పుడే రావాలా కాల్? అసలు ఎందుకు వీళ్ళు ఒంటరిగా ఉన్నారో, మా నాన్నకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. రేపు వచ్చి అన్నీ వివరంగా తెలుసుకుంటాను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు రాధ. ఆ మాటకి అద్విక షాక్ అవుతుంది. అంటే నువ్వు నేనే ఆ సిగ్గులేని వెధవని. సారీ అద్విక్, అది నువ్వే అని తెలియక నువ్వు నన్ను అలా అన్నందుకు కూడా నాకు కోపం రాలేదు. కానీ ఎన్నిసార్లు నా ప్రేమ గురించి చెప్పినా కనీసం కన్నెత్తు కూడా నన్ను చూడలేదు. అందుకు చాలా బాధ వేసింది. ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని తనంతట తానే చెప్తే అంత చులకన మీ ఆడోళ్ళకి. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదు అద్విక్ అప్పుడు. అది కాక ఆ దేశంలో ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకునేవారు చూసి ప్రేమంటే ఇంతేనా అని అనిపించింది. ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా తలెత్తు కూడా సమాధానం చెప్పలేదు నేను. అందరూ అలాగే ఉంటారని అనుకోవటం నీ మూర్ఖత్వం కదా. నిజమే అద్విక్, నాది పొరపాటే. నేను కృష్ణ కోసం దుబాయ్ వచ్చిన ప్రతిసారి నా చెల్లి కన్నా ముందు నిన్నే చూడటానికి వచ్చేవాడిని. నువ్వు నన్ను చాలా అవమానించావు. ఇంకెప్పుడు ఇలా వచ్చి విసిగించుకో అని చెప్పేశావు. కానీ అక్కడికి వచ్చాక నిన్ను చూడకుండా ఉండలేక నీకు తెలియకుండా చాటుగా చూసుకుని వెళ్ళిపోయేవాడిని. నా మనసు ఎంత నరకం అనుభవించిందో నా ఒక్కడికి తెలుసు. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించండి అద్విక్. మీ ప్రేమ గొప్పది కాబట్టి విధి నేనే నీ దగ్గరికి వచ్చేలా చేసింది. వచ్చినా పెద్ద లాభం లేదులే. నాకు మీ మీద ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఆ మాటకి చాలా బాధపడుతుంది అద్విక. ఒక్కసారిగా కృష్ణ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. మా అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ప్రాణం. తన మీద ప్రేమ చచ్చిపోదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు అనే మాటలు గుర్తొచ్చి అద్విక్ తన మీద ప్రేమ లేదని అబద్ధం చెప్తున్నాడు అని అర్థం అవుతుంది అద్వికకి. బయటికి వెళ్ళడానికి డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అద్విక్. వెంటనే వెనక నుంచి అద్విక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అద్విక. ఊహించని పరిణామానికి బిగుసుకుపోతాడు అద్విక్. ఏం చేస్తున్నావు అద్విక నువ్వు? వదులు. నేను వదలను. బయట ఫంక్షన్ స్టార్ట్ అయింది, మన కోసం వెతుకుతూ ఉంటారు, వదులు. నాకు అదంతా అనవసరం. నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పు, వదులుతా. అది జరగని పని. నేను వదలడం కూడా జరగని పని అని అద్విక్ని తన రెండు చేతులతో ఇంకొంచెం గట్టిగా బిగిసి పట్టుకుంటుంది. తనని విడిపించుకోని ఎంత ట్రై చేసినా తన పట్టును కొంచెం కూడా కదిలించలేకపోతాడు. ఏం తింటున్నావి? ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు? కరాటే, మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్పించాడు మా అన్నయ్య. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అని, కానీ ఇలా యూజ్ అవుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటుంది. అద్విక వదలదు అని అర్థమయ్యి బయట తాతయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు. వదలవే ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత అంటే ఎప్పుడు? ఒక టైం చెప్పు, అప్పుడు వదులుతా. ఇవాళ నైట్ 10:30కి టెర్రస్ పైకి రా, మాట్లాడతా. సరే, షార్ప్ 10:30కి అక్కడుంటా, నువ్వు వచ్చే. అప్పటి వరకు ఇది గుర్తుగా ఉంచుకో అని అద్విక్కి ముద్దు ఇచ్చి అద్విక్ పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. అద్విక చేసిన పని నుంచి తేరుకోవడానికి 1 నిమిషం సమయం పడుతుంది అద్విక్కి. అప్పటికే అద్విక అనే కేకలు బయట నుంచి వినపడేసరికి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బారసాల కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అందరూ ఆ బిడ్డని దీవించి తాము తెచ్చిన కానుకలు ఇస్తారు. కార్యక్రమం అయిపోయాక అరటి ఆకుల మీద భోజనం చేసి అందరూ వెళ్ళిపోతారు. చివరిగా రామనాథ కుటుంబం మాత్రమే అక్కడ ఉంటుంది. రే చక్రి, మేము ఇక ఇంటికి వెళ్తాము అని రామనాథం గారు అంటారు. మీతో ఒకటి మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చోండి అందరూ అని అంటారు చక్రవర్తి గారు. ఏంటా విషయం అని అందరూ ఆలోచిస్తూ కూర్చుంటారు. నేను ఒకటి అడగాలి అనుకుంటున్నా, అది కూడా మీకు అభ్యంతరం లేకుంటేనే. ముందు విషయం ఏంటో చెప్పు. నాకు మీతో బంధుత్వం ఏర్పరచుకోవాలనుంది. అంటే అని రామనాథం గారు అంటారు. మన ఇద్దరు స్నేహబంధం కుటుంబ బంధంగా మారాలనుకున్నా. నా బిడ్డని మీ ఇంటి కోడలుగా పంపించి వియ్యంకులు అవుదాం అనుకుంటున్నా, కానీ కుదరలేదు. రామనాథం గారు బాధపడుతూ ఉంటారు. నువ్వు అంత బాధపడవలసిన అవసరం లేదు రామనాథం. ఇప్పుడైనా మనం బంధువులుగా మారచ్చు. ఎలా అన్నట్లు చూస్తారు రామనాథం గారు. మా మనవాళ్ళిద్దరికీ మీ మనవరాల్ని నచ్చారు, నాకు కూడా చాలా నచ్చారు. నా ఇంటి కోడలుగా చేసుకోవాలని, అది కూడా మీకు ఎటువంటి అభ్యంతరం లేకుంటేనే అని అంటారు చక్రవర్తి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ చక్రవర్తి గారే మాట్లాడుతూ, నా కొడుకు బిడ్డకి, నా కూతురు కొడుక్కి మీ మనవరాలు ఇద్దరూ వరుస అవుతారు. మీకు ఇబ్బంది లేకుంటేనే.
నువ్వు అడగటం మా అదృష్టం చక్రి. ముందు జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆలోచించని రోజంటూ లేదు. మా కుటుంబం వల్ల మీ చిన్న కూతురికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇలా చేస్తే అయినా కొంచెం మా తప్పుని మేము సరిదిద్దుకున్నట్లు ఉంటుంది. నాకైతే అభ్యంతరం లేదు అని అంటారు రామనాథం గారు. మీకు ఇష్టమేనా అని చిన్న కూతురు చిన్న అల్లుడి వైపు చూస్తారు రామనాథం గారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు. కృష్ణ, మరి నీకు? మీ ఇష్టమే మా ఇష్టం తాతయ్య. ఆ మాటకి ఆనందిస్తారు రామనాథం గారు. మీ కోడలికి ఇష్టమో కాదో తెలుసుకో సీతామహాలక్ష్మి అని అంటారు రామనాథం గారు తన భార్యని. సీతామహాలక్ష్మి దమయంతి రాధ అద్విక వైపు చూస్తుంది. మీకు ఇష్టమేనా అన్నట్లు. అద్వికకి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో తన అమ్మాయి ఏం సమాధానం చెప్తుందో అని. అద్విక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దమయంతి గారు ఏం చెప్తారో అని. దమయంతి గారు తన కూతురు ఎవరినీ ఇష్టపడలేదు కాబట్టి తన ప్లేస్లో ఆమె భర్త ఉన్న నాన్న మాట ఒప్పుకునేవాడు అని ఆలోచించి మాకు ఇష్టమే అని చెబుదాము అని నోరు తెరిచేలోపు రాధ మాట్లాడతాడు. క్షమించండి తాతయ్య, నా చెల్లెలు ఒకరిని ఇష్టపడుతుంది. మా అమ్మా నాన్నకు కూడా ఆ అబ్బాయి నచ్చాడు అని అంటాడు రాధ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది కొడుకు వైపు. రాధ అలా అన్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండవచ్చు అని దమయంతి గారు ఏమీ అనరు. కళ్ళ నిండా నీరు పెట్టుకొని తన అన్నయ్య వైపు చూస్తుంది అద్విక. కళ్ళతోనే నేను ఉన్నాను అని హామీ ఇస్తాడు రాధ అద్వికకి. ఇందులో క్షమించడానికి ఏముంది రాధా? దేవుడు అలా నిర్ణయించాడు. మన చేతిలో ఏముంది? ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి. నా స్నేహితుడు రామనాథం నా వియ్యంకుడు అవ్వాలని నా కోరిక. పోనీలే, కృష్ణ ద్వారా అయినా నా కోరిక నెరవేరబోతుంది అని అంటారు చక్రవర్తి గారు. రాధ అలా అనడంతో వాళ్ళ మీద ఇంకొంచెం కోపం కలుగుతుంది రామనాథం గారికి. సరే, ఎలాగో ఈరోజు మంచి రోజు, మీకు నా మనవడిని కృష్ణకి చేసుకోవటం ఇష్టమే కాబట్టి ఈరోజు తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకుంటే సరిపోతుంది. మీరేమంటారు అని అంటాడు చక్రవర్తి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా మావయ్య, పైగా మన వాళ్ళు కూడా ఎవరు లేరు అని అంటారు కృష్ణ తండ్రి రామనాథంతో. పెళ్ళి గ్రాండ్గా చేద్దాం, బంధువులందరినీ పిలిచి. ఇప్పుడైతే సింపుల్గా ఎంగేజ్మెంట్ చేద్దాం, మన కుటుంబ సభ్యులు ఉన్నాం కదా, మీరేమంటారు మావయ్య అని అంటారు కృష్ణ తండ్రి. సరే, ఎలాగో మంచి రోజు, అందరం ఒకే చోట ఉన్నాం, ఎప్పుడైనా జరగాల్సిందే కదా, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందాం అంటారు రామనాథం గారు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో కృష్ణవేణి కళ్యాణ్ దేవ్ ఇరువురి చేతికి ఉంగరాలు తొడుక్కుంటారు. 3 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండడంతో 3 నెలల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు. కాసేపు అందరూ మాట్లాడుకుని రామనాథం గారి ఇంటికి బయలుదేరుతారు. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రే రాధా, ఏం జరుగుతుందిరా? అమ్మా, అద్విక పెద్దత్తయ్య కొడుకు అద్విక్ని ఇష్టపడుతుందమ్మా, అందుకే అక్కడ అలా చెప్పాల్సి వచ్చింది. అవునా అన్నట్టు తన కూతురు వైపు చూస్తుంది దమయంతి. అవును అన్నట్టు తల ఊపుతుంది అద్విక. ఆ అబ్బాయికి కూడా నువ్వంటే ఇష్టమేనా? అది తెలుసుకోవడానికే ఈరోజు నైట్ మాట్లాడాలి అనుకుంటున్నా అమ్మా. ఈ విషయం తెలిస్తే మీ తాతయ్య ఒప్పుకుంటారా? ముందే మనం అంటే కోపం, ఈరోజు తన స్నేహితుడు మనవడితో పెళ్ళికి ఒప్పుకోలేదని ఇంకా కోపం ఎక్కువై ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు ముందైతే అద్విక్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకో అద్విక. నాకు అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని అంటారు దమయంతి గారు. నీకెలా తెలుసన్నయ్య నేను అద్విక్ని ప్రేమిస్తున్నానన్న విషయం? నువ్వు నా చెల్లివిరా, ఆ మాత్రం తెలుసుకోలేనా నా చెల్లి మనసులో ఏముందో? థ్యాంక్ యూ అన్నయ్య అని హక్ చేసుకుంటుంది రాధని. సరే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అద్విక్ ఒపీనియన్ కూడా తెలుసుకో అని అంటాడు రాధ. అన్నయ్య, తనకి నేనంటే చాలా ఇష్టం అని జరిగింది మొత్తం చెప్తుంది వాళ్ళ అన్నయ్యకి. అంతా విన్న రాధ, అప్పుడైతే నువ్వంటే ఇష్టమన్నాడు, ఇప్పుడు నీ మీద కోపం చాలా ఉంది, మాట్లాడుతా అన్నావు కదా, తన అభిప్రాయం ఏంటో తెలుసుకో. టైం 10 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి రాధా కూడా వెళ్ళిపోతాడు నిద్రపోవటానికి. అద్విక్తో మాట్లాడాలని ఎంతో ఎక్సైట్మెంట్తో అరగంట ముందే టెర్రస్ మీదకి వెళుతుంది అద్విక. ఒక్క క్షణం ఒక యుగంలా అనిపిస్తూ ఉంటుంది. 10:30 అవుతుంది. స్టెప్స్ మీదనే అద్విక చూపు నిమగ్నమైపోతుంది. 10:30 దాటింది. ఏంటి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండగా తన ఆలోచనలతోనే అక్కడే కూర్చుంటుంది చలికి వణుకుతూ. అద్వికకి 10:30 కలుస్తానని చెప్పిన మాటనే మర్చిపోయి ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు అద్విక్. అలాగే ఎదురు చూస్తూ ఉండగా 12 అయినట్లు గంట సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా పని ఉండి రాలేదేమో, ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళిపోతే, నేను వెళ్ళాక తను వస్తే నేను రాలేదని అనుకుంటాడు,
తను వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని అనుకుంటూ తను తెలియకుండానే అక్కడే నిద్రపోతుంది అద్విక. ఉదయం నిద్ర లేచేసరికి అద్విక లేకపోవడంతో తన కోసం వెతుకుతారు దమయంతి గారు, రాధ. ఎవరూ నిద్ర లేచినప్పటి నుంచి తనని చూడలేదని చెప్పడంతో రాత్రి అద్వికని కలుస్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి అద్విక్ దగ్గరికి వెళ్తాడు రాధ. అద్విక్ని చూసావా అని అడుగుతాడు రాధ అద్విక్ని. నేను మనం ఇంటికి వచ్చినప్పుడు చూడటమే లాస్ట్, రాధ తర్వాత నేను నిద్రపోయాను, ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చి లేపితేనే నిద్ర లేస్తున్నా అని అంటాడు అద్విక్. అవునా, రాత్రి నేను కలవాలని చెప్పింది, మాకు నిద్ర వస్తుంటే నిద్రపోయాము, తెల్లవారు చూస్తే తను రూమ్లో లేదు అని అంటాడు రాధ. అప్పటి వరకు అద్విక్ని నైట్ 10:30కు రమ్మని చెప్పిన విషయం మర్చిపోయి అద్విక్కి రాధ అలా చెప్పడంతో గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ టెర్రస్ మీదకి వెళ్తాడు అద్విక్. కింద పడుకున్న అద్వికాన్ని చూసి తన దగ్గర కూర్చుని అద్విక తన ఒడిలో పెట్టుకొని అద్వికని నిద్రలేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాత్రి చలిగాలి వల్ల జ్వరం వస్తూ ఉంటుంది. ఎంత లేపినా నిద్ర లేకపోవడంతో జ్వరం రావటం గమనించిన అద్విక్ తనని ఎత్తుకొని కిందకు వస్తూ ఉంటాడు. నా చెల్లికి ఏమైంది అద్విక్? రాత్రి ఇక్కడే చలిలో పడుకుంది కదా, బాగా జ్వరం వచ్చినట్టు ఉంది అని కిందకు తన రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు వెంటనే రమ్మని. ఏమైంది అద్విక అని ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా అడుగుతారు. ఏమీ కాలేదు, మీరు కంగారు పడి అత్తయ్యని కంగారు పెట్టకండి అని అంటాడు బాధపడుతున్న దమయంతిని చూస్తూ. డాక్టర్ ఇల్లు 10 ఇళ్ళ పక్కనే అవడంతో 5 నిమిషాల్లో రామనాథం గారింటికి చేరుకుంటాడు. అద్వికని చెక్ చేసి రాత్రి చలిగాలికి ఉండటం వల్ల కొంచెం జ్వరంగా ఉంది, ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నాను, కాసేపట్లో మెలకువ వస్తుంది, ఏమైనా తినిపించి టాబ్లెట్ ఇవ్వండి, జ్వరం తగ్గిపోతుంది అని అంటాడు డాక్టర్. అందరూ అద్వికకి మెలకువ వచ్చే వరకు అక్కడే ఉంటారు. తనని అలా చూసిన అద్విక్కి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఎలా ఉందో ఏమో అని, ఎప్పుడెప్పుడు మెలకువ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపట్లో అద్విక్కి మెలకువలోకి వస్తుంది. అది చూసి అద్విక్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. అసలు టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళావే, అక్కడ ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు అద్విక అమ్మగారు. కాసేపు చల్లగాలికి ఉండాలి అనిపించిందని వెళ్ళానమ్మా, వెళ్ళగానే వెన్నెల వెలుగు బాగుంటే అక్కడే చూస్తూ కూర్చున్నా, కానీ నాకు తెలియకుండానే నిద్రపోయాను అని అబద్ధం చెప్తుంది. ఇంకోసారి ఇలా ఒక్కదానివి చెప్పా పెట్టకుండా వెళ్ళావనుకో టెన్షన్ పడ్డాను తెలుసా అని కొంచెం కోపంగా అరుస్తారు దమయంతి గారు. అమ్మ కోడలా, కాసేపు తనని రెస్ట్ తీసుకొనివ్వు, తను బాగానే ఉందిగా ఇప్పుడు, ఇక ఎప్పుడూ అలా చెయ్యదులే, ఏమంటావు అద్విక అని అడుగుతుంది నానమ్మ. అవును నానమ్మ, ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళను. కృష్ణ వెళ్ళి అద్వికని టిఫిన్ తీసుకొని వస్తుంది. దమయంతి గారు టాబ్లెట్ ఇవ్వడంతో వేసుకుంటుంది. కాసేపు తనకి రెస్ట్ అవసరం, మనందరం వెళ్ళిపోదాం పదండి అని అంటారు నానమ్మ. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అద్వికతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాను అని బాధ ఎక్కువ అవుతుంది అద్విక్కి. అద్విక్ పరిస్థితి గమనించిన రాధ, నువ్వు మాట్లాడేసిరా అని చెప్పి అద్విక్ని అక్కడే ఉంచి వాళ్ళందరితో పాటు వెళ్ళిపోతాడు. ఎలా ఉంది అద్విక? బాగుంది. ఐఎమ్ సారీ, రాత్రి నిన్ను కలుస్తానని చెప్పిన విషయం మర్చిపోయా. నిన్న ఫుల్ వర్క్ ఉండటంతో అలిసిపోయి నాకే తెలియకుండా నిద్రపోయా, నన్ను క్షమించు. అయ్యో అలా అనకండి, నా కోసం అంతసేపు ఎందుకు వెయిట్ చేసావు? కాసేపు చూసి రాలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు కదా, రాత్రంతా అక్కడే ఎందుకున్నావు? నీకేమైనా పిచ్చా? వెళ్ళిపోవాలని అనుకున్నా, కానీ నేను అలా వెళ్ళిపోయాక నేను వస్తే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటా ఏమో అని అలాగే ఉండిపోయా, నాకు తెలియకుండానే అలానే పడుకుండిపోయా. అంత చలిగాలి పెడుతుంటే ఎలా వెళ్ళిపోవాలనిపించలేదా నీకు అని తల అడ్డంగా ఊపింది, తల కిందకు దించుకొని. అద్విక్ దగ్గరగా వెళ్ళి తల పైకెత్తాడు. కళ్ళ నిండా నీటితో కనిపిస్తుంది అద్విక ముఖం. అద్విక్ని అలా కన్నీటితో చూసి తన మనసు తట్టుకోలేకపోతుంది. వెంటనే తనని హగ్ చేసుకుంటాడు అద్విక్. అద్విక ముందు మోకాళ్ళ మీద కూర్చొని అద్విక చేతిని తన చేతిలో తీసుకుని, నాకన్నా నిన్ను ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు అని చెప్పలేను, కానీ నాలాగా నీకోసం ప్రతిక్షణం ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు. నా ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా. ఐ లవ్ యూ అద్విక, ఐ లవ్ యూ సో మచ్. నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావా అని కంటి నిండా ప్రేమను నింపుకొని అడుగుతాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని అద్విక్ని కౌగులించుకొని, ఐ లవ్ యూ టు అద్విక్, ఈ జన్మకి ఇది చాలు, నువ్వు ఎప్పటికీ నాతో ఉంటే చాలు అని అంటుంది అద్విక. అద్విక మోముని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక నేను వెళ్ళనా, ఎవరన్నా చూస్తే బాగుండదు, ఇంకొంతసేపు ఇక్కడే ఉండు. నానమ్మ, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు రాధా. చెప్పు రాధా,
ఏంటి ఇక్కడ కాదు కానీ అలా పెరట్లో కూర్చొని మాట్లాడుకుందాంరా అని నానమ్మని పెరట్లోకి తీసుకువెళ్ళి బల్ల మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు చెప్పడం రాదా ఏంటి విషయం? నానమ్మ, మా నాన్నకి ఇక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అదేంట్రా అలా అడుగుతున్నా? నా కొడుకు ఇక్కడే కదరా పుట్టి పెరిగింది, ఊరంతా స్నేహితులే. అది కాదు నానమ్మ, బెస్ట్ ఫ్రెండ్స్. అవును, ఒకడున్నాడు రాఘవ అని. రాఘవ? కృష్ణ మాట్లాడిన వ్యక్తి పేరు కూడా రాఘవానే కదా అని మనసులో అనుకుని, ఇప్పుడు తను ఎక్కడున్నాడు నానమ్మ? రాఘవాది మీ తాతయ్య స్నేహితుడు చక్రవర్తి ఊరు. మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో రాఘవ సహాయం చేశాడు, తనని ఆ ఊరు నుంచి వెలేశాడు చక్రవర్తి. అంతేకాక తనకి ఎవరూ సహాయం చెయ్యకూడదు అని, మాట్లాడకూడదు అని, ఊరి పొలిమేరలోనే ఉండాలి అని తీర్పు చేశాడు. రాఘవ ఇంజనీరింగ్ చదివినా కూడా వ్యవసాయం చేసుకుంటూ సిటీలో పిల్లల్ని చదివించుకుంటున్నాడు. తిండి లేక, పలకరించే దిక్కు లేక చాలా కష్టాలు పడ్డాడు. నాకు చాలాసార్లు సహాయం చేయాలి అనిపించినా ఊరి కట్టుబాట్లకి కట్టుబడి ఉండవలసి వచ్చింది అని చెప్పి బాధపడుతుంది నానమ్మ. మా నాన్నకి సహాయం చేసి తనకి శిక్ష అనుభవిస్తున్నాడా నానమ్మ? అవును అన్నట్లు తలూపుతుంది. అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ అడుగుతున్నావు? ఏం లేదు నానమ్మ, తెలుసుకుందాం అని అంతే. తాతయ్య పిలుస్తున్నారు అని అంటూ కృష్ణ వస్తుంది. సరే రాధా, మీ తాతయ్య పిలుస్తున్నారంట, నేను వెళ్తున్నారు అని అక్కడి నుంచి వెళుతుంది సీతా మహాలక్ష్మి. ఏంటి నానమ్మ మనవడు తెగ గుసగుసలాడుకుంటున్నారు అని అడుగుతుంది రాధ. అదేం లేదు కృష్ణ, ఊరికే అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నావు అంతే. నువ్వు తిన్నావా అని అడుగుతాడు రాధ. నీకు ఒంట్లో బాగుందా? బాగానే ఉన్నావు కదా నువ్వు. అదేంటి అలా అడుగుతున్నావేంటి కృష్ణ? నువ్వు నాతో నార్మల్గా మాడుతుంటే డౌట్ వచ్చిందిలే. నేను నార్మల్గానే ఉన్నాలే. సరే పద, టిఫిన్ చేద్దాం. ఇద్దరూ వెళ్తారు ఇంటి లోపలికి. కాసేపు ఇక్కడే ఉండు, ఇలానే బాగుంది అని అంటుంది మరింతగా కౌగులించుకుంటూ అద్విక. నిన్నేగా మీ అన్నయ్య నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అని చెప్పాడు. ఆ అబ్బాయి చూస్తే బాగుండదేమో. అయ్యా, మా అన్నయ్య నేను ఇష్టపడుతున్నానని తెలిసి ఆ టైంలో నన్ను సేవ్ చేయడానికి ఏదో అలా అబద్ధం చెప్పాడు. నువ్వు నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోగలను రాధ ఎందుకు అలా అన్నాడు. మరి తెలిసి కూడా అడుగుతావా? నిన్ను ఆట పట్టిద్దాని అంటూ అద్విక్ను కొట్టడానికి వెళ్తుంది. అద్విక్ తన నుంచి తప్పించుకుంటాడు. అమ్మా అంటూ కాలు పట్టుకుంటుంది, ఏదో కాలికి తగినట్లు. ఏమైంది అంటూ అద్విక్ దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. అద్విక్ సైలెంట్గా ఉండటంతో అనుమానంగా తలకి పైకెత్తి చూస్తాడు. అద్విక్ తననే చూస్తూ నవ్వుతూ ఉంటుంది. దొంగ మొహందానా, నాతోనే ఆడుకుంటావే అని చెవి మెలి తిప్పుతాడు అద్విక్. అబ్బా నొప్పేస్తుంది, వదిలే బావా ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేయాలి. అవును ఏమన్నావు నన్ను? నేనేమీ అనలేదే. బావా అన్నావు కదా. లేదే, నీకు అలా వినిపించిందేమో. అవునా, సరే నేను ఇక వెళ్తాను, నువ్వు పడుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటాడు. బావా అని పిలుస్తుంది అద్విక. పలక్కుండా అలాగే వెళ్తూ ఉంటాడు అద్విక్. ఓయ్ బావా, నిన్నేనోయ్, ఒకసారి చూడొచ్చుగా అని నవ్వుతూ పిలుస్తుంది. అద్విక్ చాలా సంతోషపడతాడు ఆ పిలుపుకి. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే వెళ్ళలేను నిన్ను వదిలి. మీ అన్నయ్య కాసేపు మాట్లాడరా అని చెప్పాడు. ఉన్నాను అనుకో, మాటల కన్నా చేతలు ఎక్కువగా ఉంటాయి. నేను వెళ్తున్నా, మనం రాత్రికి కలుద్దాం. అద్విక ఇక్కడ అక్కడే అని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మ నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తా. అద్వికకి టాబ్లెట్స్ ఇవ్వు, మర్చిపోకు అని అంటాడు రాధ తన తల్లితో. ఎక్కడికి వెళ్తున్నారా? బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నామా? ఈవినింగ్ లోపు వచ్చేస్తా, సరేనా? సరే జాగ్రత్తగా రాధా. అలాగే అమ్మ అని బైక్ స్టార్ట్ చేస్తాడు రాధ. 20 నిమిషాల్లో రాఘవ గారి ఇంటికి చేరుకుంటాడు రాధ. నమస్తే అంకుల్ అని అంటూ రాఘవ గారి ఇంట్లోకి వెళ్తాడు. నమస్తే బాబు, ఎవరు మీరు? మా ఇంటికి ఎవరు రాకూడదు బాబు, మమ్మల్ని వెలివేశారు. మీకు తెలియదా ఆ విషయం? అన్నీ తెలిసే వచ్చా అంకుల్. తెలిసే వచ్చావా? ఎందుకు బాబు? అసలు నువ్వెవరు? నా పేరు రాధాకృష్ణ, మీ ప్రాణ స్నేహితుడు అభిరామ్ కొడుకుని. ఏంటి, నా రామ్ కొడుకువా నువ్వు? నా రామ్ కొడుకువా అని రాధ ముఖాన్ని చేతులతో ఆనందంగా తడుముతాడు. అవునంకుల్, మీ రామ్ కొడుకునే నేను. ఏమో ఇట్రా, నా స్నేహితుడు కొడుకు వచ్చాడు, త్వరగా రా అని తన భార్య మీద కేకలు వేస్తాడు. వెంటనే రాఘవ భార్య, కొడుకు, కూతురు బయటికి వస్తారు. నాన్న, చాలా రోజుల తర్వాత నిన్ను ఇంత సంతోషంగా చూస్తున్నావు, ఏమైందండి? ఈ అబ్బాయి ఎవరు?
ఈ అబ్బాయి నా రామ్ కొడుకు, నన్ను చూడటానికి వచ్చాడు అని సంతోషపడుతూ చెప్తాడు రాఘవ. ఎలా ఉన్నారు బాబు అని పలకరిస్తుంది రాఘవ భార్య. అందరం బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా అని అడగలేను, అందుకు కారణం మేమే అని కూడా తెలుసు అని బాధపడతాడు రాధ. అలా అనకు బాబు, మేము చాలా సంతోషంగా ఉన్నాము. నా రామ్ ఎలా ఉన్నాడు? బాగున్నారు అంకుల్. బిజినెస్ పని మీద వేరే దేశం వెళ్ళారు, అందుకే రాలేదు, త్వరలోనే వస్తారు అంకుల్. అవునా, సరే బాబు. అమ్మా చెల్లి ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. ఊరు వాళ్ళు తీర్పు వెలివేస్తే మీరు ఎందుకు ఇక్కడే ఉన్నారు? వేరే ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఊర్లో నుంచి వెలివేసిన వారు ఇంకో ఊరి చేరతీయదు బాబు. ఇంజనీరింగ్ చదివి కూడా మీరు ఇలా, అది మా వల్ల చాలా బాధగా ఉంది అంకుల్. అదేంటి బాబు అలా అంటున్నావు? రామ్కి హెల్ప్ చేసి ఇలా ఉన్నానా? రామ్ ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. ప్రతి 2 నెలలకు ఒకసారి కృష్ణవేణి చేత ప్రతి నెల డబ్బులు పంపిస్తూ నా కష్టసుఖాలు తెలుసుకుంటూ పిల్లల్ని చదివించాడు కూడా. ఒకసారి కృష్ణవేణి వస్తే ఇంకోసారి అద్విక్ బాబు వచ్చి ఇంటి సామాన్లు అంతా తెచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఏంటి, మా నాన్న మాకు తెలియకుండా ఏది దాచరు, ఈ అంకులేమో ప్రతి 2 నెలలకు ఒకసారి డబ్బులు పంపిస్తూనే ఉన్నారు అంటున్నాడు. పుట్టినప్పటి నుంచి తనకు రాఘవ అనే ఫ్రెండ్ ఉన్నాడనే విషయం కూడా చెప్పలేదు. ఈయనేంటి ఇలా అంటున్నాడు అని తన మనసులో అనుకుని, ఇక నుంచి మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు కాల్ చేయండి అంకుల్, నీ కొడుకు అనుకొని. ఆ మాట చాలు బాబు. హాయ్, మీరేం చదువుకున్నారు అని రాఘవ పిల్లల్ని అడుగుతారు. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు బాబు, అది కూడా 96%తో. అవునా, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ జాబ్ రావటం లేదు అని దిగులు పడుతూ చెప్తాడు. అవునా, మీరు ఏ ఏ కంపెనీస్కి వెళ్ళారు అని అడిగి ఆ కంపెనీస్ నేమ్ నోట్ చేసుకుంటాడు. సరే, నేను ఇక ఉంటాను, బయట కొంచెం పనుంది అని అందరినీ ఉద్దేశించి చెప్తాడు. అలాగే బాబు, జాగ్రత్త. సరే అంకుల్ అని చెప్పి బయలుదేరతాడు. రాధకి తెలియని విషయం ఏంటి అంటే, ఇంటి దగ్గర నుంచి తనకే తెలియకుండా తనని ఒకరు ఫాలో అవుతున్నారని, బాగా హెడేక్ ఉండటంతో టీ షాప్ దగ్గర టీ తాగటానికి ఆగి టీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక కారు వచ్చి రాధని డాష్ ఇవ్వబోతూ ఉండగా అద్విక్ పక్కకి నెట్టేస్తాడు. కారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి కదా రాధా, నేను రావటం 1 సెకండ్ లేట్ అయినా పరిస్థితి వేరేలా ఉండేది అని అద్విక్ అంటాడు. ఏదో ఆలోచిస్తూ ఏమరపాటుగా ఉన్న అద్విక్, థ్యాంక్ యూ అద్విక్ సమయానికి వచ్చి సేవ్ చేసినందుకు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రాధా, అయినా అంత ఏమరపాటుగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అద్విక్. సమాధానం చెప్పకుండా అలాగే ఉంటాడు రాధ. సమాధానం చెప్పు రాధా, నువ్వు సమాధానం చెప్పాలి అద్విక్. నేనా? నువ్వే. ఏం చెప్పాలి రాధా? నువ్వు కృష్ణ ఇద్దరూ కలిసి రాఘవ అంకుల్ ఫ్యామిలీకి సహాయం చేస్తూ మా నాన్న చేయమన్నారని ఎందుకు అబద్ధం చెప్పారు? నీకెలా తెలిసింది రాధా? కృష్ణ నిన్న దొంగచాటుగా వాళ్ళని కలవటం గమనించాను. నానమ్మని అడిగితే విషయం చెప్పింది. ఇప్పుడు రాఘవ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా, అక్కడ తెలిసింది ఈ నిజం. ఊరు నుంచి వెలివేశాక రాఘవ అంకుల్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉండేవారంట. అమ్మమ్మ నా కొడుక్కి సహాయం చేసి నా బిడ్డ శిక్ష అనుభవిస్తున్నాడు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. నాకు 10 సంవత్సరాల వయసు అనుకుంటా. నేను, కృష్ణ, నా ఫ్రెండ్స్ రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే రాఘవ అంకుల్ పిల్లల్ని మమ్మల్ని దొంగచాటుగా చూసేవారు. ఒకరోజు ఉండబెట్టలేక అడిగితే మాకు మీతో స్కూల్కి రావాలనుంది అని అన్నారు. మాతో పాటు వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాం. మేము రామనాథం పిల్లలం కాబట్టి ఏమీ అనలేదు, కానీ వాళ్ళని చాలా మాటలు అన్నారు. ఇప్పుడు చెప్పారు వాళ్ళు వెలివేసిన కుటుంబం అని. ఆ తర్వాత తెలిసింది అందుకు కారణం కూడా మనమే అని. చదువుకోవాల్సిన వయసులో వాళ్ళు పని చేయటం మా మనసుకు బాధగా అనిపించి ఒకరోజు నేను, కృష్ణ దాచుకున్న డబ్బులు తీసుకువెళ్ళి రాఘవ అంకుల్కి ఇవ్వాలనుకుని వెళ్ళాము. ఆత్మాభిమానమో లేక చిన్నపిల్లలమనో మా దగ్గర తీసుకుంటే బాగోదు అని మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. మేమిద్దరం ఆలోచించి ఈ డబ్బులు మీ స్నేహితుడే పంపించాడు, మాతోనే అబద్ధం చెప్పాం. కొంచెం మొహమాటంగానే డబ్బులు తీసుకున్నారు. మేము ఎవరిని అడిగినా డబ్బులు ఇచ్చేవారు. మేము ఆ డబ్బులు దాచుకొని ఎవరికీ తెలియకుండా మేము ఇద్దరము ఇచ్చేవాళ్ళం. రాఘవ అంకుల్ పిల్లల కాలేజీ చదువు వచ్చే వరకు మేము ఆ చదువుకి ఎక్స్ట్రా డబ్బులు అవసరమని ఇంట్లో అబద్ధం చెప్పి వాళ్ళిద్దరు కాలేజ్ ఫీజు కట్టేవాళ్ళం. ఇక మాకు ఉద్యోగాలు వచ్చాక కృష్ణ, నేను ఇద్దరం కలిసి డబ్బులు వేసుకుని వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అద్విక్, కృష్ణ పెద్ద మనసుకి రాధ కంట్లో నుంచి నీరు వస్తూ ఉన్నాయి. అద్విక్ని గట్టిగా కౌగులించుకొని, మేం చేయవలసిన పని మీరు చేశారు, థ్యాంక్ యూ,
థ్యాంక్ యూ సో మచ్ అద్విక్. మీరు మీరు వేరు కాదు, మేం వేరు కాదు రాధా. మన కుటుంబం వల్ల ఇంకో కుటుంబం బాధపడకూడదు అని అలా చేశాము. మనమంతా ఒక్కటే అనుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ చెప్పి దూరం చేస్తావా? లేదు అద్విక్, ఐఎమ్ సారీ. నా చెల్లి చాలా అదృష్టవంతురాలు. ఇంత మంచి మనసున్నవాడు భాగస్వామిగా దొరికినందుకు. పొగిడింది చాలే రాధా, ఇంకేమైనా పని ఉందా లేక ఇంటికే పదా వెళ్దాం అని ఇద్దరు బైక్లో వెళ్తారు. రాధా అద్విక్ ఆ యాక్సిడెంట్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంట్లోకి వెళ్తారు అద్విక్ రాధా. అమ్మా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొనిరా అని అంటాడు అద్విక్. ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ బయటికి వస్తారు. ఎవరికి ఏమైంది అనుకుంటూ కంగారుగా వస్తారు అద్విక్ అమ్మగారు. రాధని కారు డాష్ ఇవ్వబోతూ ఉండగా తననే కాపాడే ప్రయత్నంలో పక్కకు తోయడం వల్ల కింద పడ్డాడు. చేతికి గాయాలయ్యాయి. అవి క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేద్దామని, అయ్యో రాధా, జాగ్రత్తగా ఉండాలి కదా అయ్యా అని ఏడుస్తూ గాయాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది అద్విక అమ్మ. మీరంతా ఎంత మంచి వాళ్ళు అత్తయ్య. మీ అందరి ప్రేమని ఇన్ని రోజులు పొందలేకపోయానని బాధపడుతూ తనపై చూపిస్తున్న ప్రేమకి చాలా ఆనందపడతాడు రాధ. జాగ్రత్తగా ఉంటా అత్తయ్య, ప్లీజ్ నువ్వు అలా బాధపడకు. బిడ్డకు దెబ్బ తగిలితే తల్లికే కదయ్యా నొప్పి అని అంటూ గాయానికి ఆయింట్మెంట్ పూస్తుంది అద్విక్ అమ్మ. ఆ మాటకి కనక మహాలక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు రాధ. రాధా, ఏమైందిరా, ఆ గాయాలు ఎలా తగిలాయి అంటూ కంగారు పడుతూ వస్తుంది దమయంతి. అమ్మా, నువ్వు కంగారు పడకు, నాకేమీ అవ్వలేదు, కింద పడ్డానంతే, ఇదిగో ఏం తగలేదు, జస్ట్ చేతికి చిన్న దెబ్బ మాత్రమే తగిలింది అంతేనా అంటాడు రాధా. ముందు వెనుక చూసుకునేది లేదు రాధా, నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా అని ఏడుస్తూ ఉంటారు దమయంతి గారు. ఇంత చిన్న విషయానికే అలా తల్లడిల్లిపోతున్నావు కదా అమ్మా. నువ్వు ఎలా అయితే నవమాసాలు కడుపులో మోసి కన్నావో నా భార్య కూడా అలాగే కని ఉంటుందిగా. 25 ఏళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న నా కొడుకును ఎగరేసుకుని పోయినప్పుడు వాడి తల్లి ఏమైపోతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతారు రామనాథం గారు. ఆ మాట గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఉంటుంది దమయంతికి. నోట మాట రాకుండా పోతుంది. రాధా చేయి పట్టుకుంటుంది దమయంతి, ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా. అప్పుడు పెళ్లి సమయంలో నా కొడుకు నువ్వు ఎగరేసుకుపోయి మమ్మల్ని అవమానించావు. ఇప్పుడు నీ కొడుకు నలుగురిలో నన్ను అవమానించాడు అది అని రాధా మాట్లాడేలోపు దమయంతి గారు ఏం మాట్లాడకు అని కళ్ళతోనే చెప్తుంది. అందరితో మంచిగా ఉండి ఇక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని చూస్తుంటే కంపరంగా ఉంది. నా భార్య కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించవలసి వచ్చింది. లేకుంటే నా ప్రాణం పోయే వరకు మిమ్మల్ని ఈ ఇంట గడప దాటినిచ్చేవాడిని కాదు. కేవలం 10 రోజుల తర్వాత ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. జీవితంలో మీ ముఖాలు నాకు చూపించకండి. మీకు కూడా చెప్తున్నా, 2 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళ మీద అంత ప్రేమను పెంచుకోకండి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రామనాథం గారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని సీతామహాలక్ష్మి గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. తన తల్లి కోసం వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు రాధ. తాతయ్య మాట్లాడిన మాటలకి ఏడ్చుకుంటూ దమయంతి గారి దగ్గరికి వస్తుంది అద్విక తనని ఓదార్చడానికి. వదిన, మావి మాటలు పట్టించుకోకండి, ఏదో కోపంలో అలా అనేశారు, బాధపడకండి వదిన అని పైటుతో తన కళ్ళని తుడుచుకుంటూ ఓదారుస్తుంది దమయంతి గారిని అద్విక్ అమ్మ. అవును వదిన, అద్వికకి చక్రవర్తి మనవడికి ఇవ్వను అన్నారనే బాధ అలా అనేసుంటారు. మనసులో ఏం పెట్టుకోకు వదిన అని అంటుంది కృష్ణ అమ్మ. అద్విక్ కూడా వెళ్ళి దమయంతి గారిని లోపలికి తీసుకుని వస్తారు హాల్లో నుంచి. రాధ ఒకవైపు, అద్విక ఒకవైపు, దమయంతి గారు ఒకవైపు బాధపడుతూ ఉంటారు. అత్తయ్య, మీరు అలా ఉండకండి, మిమ్మల్ని ఇలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాం అంటాడు అద్విక్. అవునత్తయ్య, ప్లీజ్ మీరు అలా ఉండి మా కడుపు మీద కొట్టకండి అత్తయ్య అని అంటుంది కృష్ణ. మేము నీ కడుపు మీద కొట్టడం ఏంటి అని అంటాడు రాధ. ఇప్పుడే మా అమ్మ చికెన్ బిర్యానీ చేసింది, మిమ్మల్ని తినడానికి రమ్మని పిలుద్దామని వచ్చా, అప్పుడే ఇలా జరిగింది. పాపం కోడి బిర్యానీలో కోడి పదే నన్ను పిలుస్తుంది, ఎప్పుడు వస్తావు నన్ను అని, ఎప్పుడు ఆరగిస్తావు అని. మీరేమో ఇలా ఉన్నారు. పాపం ఆ కోడి చాలా బాధపడుతుంది. నాది అసలే జాలిగుండే, కోడిని ఇంకా బాధ పెట్టాలనుకోవటం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మీరు రాకుంటే మా అమ్మ నాకు పెట్టదలుచుకోలేదు అని అంటుంది కృష్ణ. పాపం నా చిట్టి బొజ్జని కడుపుపై చేత్తో తిప్పుతూ ఉంటుంది అమాయకంగా. కృష్ణ తింగరతనానికి దమయంతి గారి పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చి కృష్ణ మాటలకి ముత్యాలు పడ్డాయి, ఏరుకోండి అని అంటుంది కృష్ణ. ఏ కృష్ణ, నీకు అల్లరి ఎక్కువైపోయింది అని చెవి మెలితిప్పుతుంది దమయంతి.
అత్తయ్య వదులు, అత్తయ్య ప్లీజ్, మీరు నవ్వితే ఎంత అందంగా ఉన్నావు అత్తయ్య, ఎప్పుడు ఇలాగ నవ్వుతూ ఉండండి అత్తయ్య, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే కృష్ణ అని కృష్ణ నుదుటిపై ముద్దు పెట్టి పద కోడిని ఒక పట్టు పడదా అని అంటారు దమయంతి గారు. వెయిటింగ్ ఇక్కడ, పదండి అత్తయ్య అని లాక్కుపోతుంది కృష్ణ. ఎంత బాధలో ఉన్న మనిషిని కూడా నీ మాటలతో నవ్వేలా చేస్తావు కృష్ణ అని మనసులో అనుకొని వెళ్తున్న కృష్ణని అలాగే చూస్తూ ఉంటాడు రాధ. ఇంతలో డీసీపీ గారి నుంచి కాల్ వస్తుంది రాధాకి. అది చూసి బయటికి వెళ్ళి మాట్లాడతాడు. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు డీసీపీ. నాన్న పెద్ద డేంజర్లో ఉన్నారని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిసిందా అంకుల్? లేదు రాధా, ఆ పని మీదనే ఉన్నా రాధా, కొంచెం త్వరగా కనుక్కోండి అంకుల్. ఓకే రాధా, ఏమైనా తెలిస్తే కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు డీసీపీ. లోపల అద్విక మధ్య సంభాషణ. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అద్విక్ తాతయ్య మమ్మల్ని ఎప్పటికీ క్షమించడం అని అర్థమైంది ఈ రోజుతో. మమ్మల్ని చూస్తేనే కంపరంగా ఉంది అని అంటున్న తాతయ్యని మన ప్రేమను ఒప్పుకుంటారా అని నమ్మకం లేదు అని ఏడుస్తుంది అద్విక. చక్రి తాతయ్య మనవడికి నిన్ను ఇవ్వలేదని కోపంతోనే అలా మాట్లాడాడు అద్విక. మన పెళ్ళికి తాతయ్య ఒప్పుకుంటారు, తాతయ్యని ఒప్పించే బాధ్యత నాది, సరేనా అంటాడు అద్విక్. అయినా ఏడుస్తూనే ఉండటంతో అలాగే చూస్తూ ఉంటాడు. నువ్వు ఏడుస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అద్విక, ఏడుస్తుంటే ఎంత హాయిగా ఉంది, మనసు అలాగే కాసేపు ఏడు. నేను ఏడుస్తుంటే నీకు హాయిగా ఉందా అని మూతి 33 వంకలు తిప్పుతూ పెట్టుకుంటుంది అద్విక. హే, ఆ ఏడుపు కన్నా నీ మూతి సొట్టబుగ్గలు ఇంత మంచి ఫోజు నేను ఏ ఫోటోలు తీయలేదు, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని సెల్ బయటికి తీస్తాడు అద్విక్. నిన్ను అని కొట్టడానికి చైర్లో కూర్చొని ఉన్న అద్విక్ దగ్గరికి వెళ్ళి చెయ్యి పైకెత్తుతుంది. ఎత్తిన చేయి పట్టుకొని అలాగే తన మీదకి లాక్కుంటాడు అద్విక్. ఇద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ ఉండగా డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో కంగారుగా దూరం జరుగుతారు. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి, అసలే తాతయ్య మా మీద గరంగా ఉన్నారు అని చెప్పి తన ల్యాప్టాప్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు రాధ. ఇలా దొరికిపోయాం ఏంట్రా అని మనసులో అనుకుంటూ అద్విక వైపు చూస్తాడు. అంతా నీ వల్లే అని కోపంగా చూస్తుంది. అలా చూడకే బాబు, పద మనం కూడా బిర్యానీ లాగించొద్దాం. సరే నువ్వు వెళ్ళి ముందు, తర్వాత నేను వస్తాను అని అంటుంది అద్విక. సరేనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్విక్. అందరూ కూర్చొని ఆనందంగా భోజనం చేస్తారు. రామనాథం గారు బయట పని ఉండటంతో భోజనం అయ్యాక బయటికి వెళ్తారు. ఇంట్లో ఆడవాళ్ళంతా ఒక చోట బాతాకాని పెట్టుకుంటారు. మగవాళ్ళు పొలం పనులకు వెళ్తారు. రాధ పెరట్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అద్విక కృష్ణ వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చుంటారు. ఏంటి వదిన, ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేసి అడుగుతుంది కృష్ణ. వదినానా? మా అన్నయ్య భార్య నాకు వదినేగా అయ్యేది. ఓహో, తెలిసిపోయిందా? ఇప్పుడు కాదు, ఎప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే అప్పుడే మాట్లాడుకుందాం అని నేను ఆగిపోయా. అవునా? మరి నేను ఆ రోజు బాధపడి ఆ అమ్మాయి ఎవరు అంటే ఎందుకు చెప్పలేదు? ఆహా, మా అన్నయ్యని నువ్వు చాలాసార్లు మాటలతో బాధ పెట్టావు కదా, ఆ బాధ నీకు రుచి చూపించాలని చెప్పకుండా ఉన్నాను. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అద్విక. నిన్ను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు షాక్ అయ్యా. నువ్వు నాతో వస్తున్నావని తెలిసేసరికి నీ గురించి తెలుసుకుందాం అనుకున్నా, కానీ మీ అన్నయ్యతో గొడవతోనే సరిపోయింది నాకు. కనీసం ఫ్లైట్లో అయినా మాట్లాడుకుందాం అనుకుంటే అక్కడ కుదరలేదు. నీ గురించి ఏం తెలుసుకోలేకపోయానని బాధ వేసింది. నా కార్ పంచర్ అయ్యి మీ కార్లో ఎక్కాను. మీరు మా ఊరు సైడ్ వస్తున్నారని అర్థమైంది. మా ఊరు చుట్టుపక్కలే కదా, నిదానంగా పరిచయం చేసుకోవచ్చు, మా అన్నయ్యతో కలపాలని అనుకున్నా. కానీ మీరు మా ఇంటికే వచ్చేసరికి షాక్ అయ్యా. ఇక అక్కడే ఉంటావు కదా, నిదానంగా మా అన్నయ్య ప్రేమ గురించి చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా. కానీ నువ్వు నాకు ఆ శ్రమ తగ్గించావు. నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే మా అన్నయ్య నీకు నచ్చాడని నాకు అర్థమైంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడు. ఎందుకంటే మా అన్నయ్య కోరుకుంది దొరికింది అని. నీ అంతటి నువ్వే నీ ప్రేమ గురించి చెప్పే వరకు ఏమీ చెప్పకూడదని నీకు చెప్పలేదు అద్విక. మా అన్నయ్య అని కాదు, కానీ వాడు చాలా మంచివాడు. ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పుడు నవ్విస్తూ ఉండే మా అన్నయ్య జీవితంలోనికి నువ్వు వచ్చావు. మా ఊళ్ళో కాలేజీలో నా ఫ్రెండ్స్లో చాలామంది తనకి లవ్ ప్రపోజ్ చేశారు, కానీ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాడు నువ్వు చదివే కాలేజీలో ఎంసీఏ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు నిన్ను చూసి వెంటనే తనే మీ వదిన అని చెప్పాడు. నాకు తను అలా చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు చాలా లక్కీ విమెన్ అనుకున్నా. కానీ వాడు తన లవ్ గురించి చెప్తే రిజెక్ట్ చేశావు, కొన్నిసార్లు అవమానించావు కూడా.
కోర్స్ తనని ప్రేమించడానికి నువ్వు ప్రేమించాలనే రూల్ లేదనుకో, కానీ నీ ప్రేమ కోసం ఎంత పరితపించాడో నాకు తెలుసు. నువ్వు రిజెక్ట్ చేసిన ప్రతిసారి కనీసం అన్నం కూడా తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అలా అయిపోయేసరికి తట్టుకోలేకపోయా. నీతో మాట్లాడతాను చాలాసార్లు అడిగినా వాడే నన్ను నీ దగ్గరికి రానివ్వలేదు. నేనేమైనా నిన్ను బాధ పెడతానేమో అని. అంత ప్రేమ నువ్వంటే. అలా ఇలా అని చెప్పలేను, కానీ నీ పేరు తన గుండెల మీద టాటూ వేయించుకున్నాడు. ఇది చాలదా వాడి ప్రేమ మీద వాడికి ఎంత నమ్మకం ఉంది అని చెప్పడానికి? ఒక వ్యక్తి ఇంతగా ప్రేమిస్తారా అని మనసులో అనుకుంటూ కన్నీటిని వదులుతుంది. నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు అద్విక, జస్ట్ మా అన్నయ్య ప్రేమ గురించి చెప్పాలనే ఉద్దేశం అంతే. అయ్యో, నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటి కృష్ణ? ఇలాంటి వ్యక్తిని నేను ఇన్ని రోజులు కాదనుకున్నానా అని బాధపడుతున్నా అంతే. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను తర్వాత వచ్చి మాట్లాడతా అని కృష్ణ వెళ్ళిపోతుంది. ఏరా, అప్ప చెప్పిన పని ఏమైంది? అయ్యా, కొద్దిలో ఉంటే చచ్చిపోయేవాడే, కానీ ఒకడు వచ్చి వాడిని కాపాడాడయ్యా. కొద్దిగా తప్పించుకున్నాడు. చేతకాని దద్దమ్మల్లా కబుర్లు చెప్పకు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అయ్యా, ఈసారి అలాంటి పొరపాటు జరగదు. ఈసారి పొరపాటు జరిగితే వాడి ప్లేస్లో నువ్వుంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి, జాగ్రత్త. అలాగయ్యా అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీలో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో, ఈ స్టోరీలో ఎన్ని కుటుంబాలు విడిపోతాయో, ఎన్ని మనసులు దగ్గర అవుతాయో ముందు ముందు సిరీస్లో చూద్దామండి. స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ ఈ నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.